వైసీపీ నుంచి వలసలు ఎక్కువైపోయాయి, తాడిపత్రిలో ఏం లేవు. అయితే తాడిపత్రిలో భవిష్యత్తులో నాగిరెడ్డి కానీ విఆర్ రామరెడ్డి కానీ టీడీపీలో వేసుకొస్తే ఆహ్వానించి వాళ్ళతో కలిసి పనిచేయచ్చు. ఎవరితో అవసరం లేదు ఇక్కడ. అంటే అట్లా నాయకులు అంటే నాకు ఇష్టం కూడా లేదు, అవసరం లేదు. ఈ ఊర్లో ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు, వైఎస్ఆర్ ప్రెసిడెంట్లు నా ఇంటికి వస్తారు. నేను ఒకటే చెప్తాను, పని చేసుకొని పో, పల్లెకు పని చేసుకొని పో. మరి సంవత్సరం బాగా మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా పిలిచి అన్నాలు పెట్టి అన్నీ చేసి పంపిస్తా. చాలామంది కండువా వేస్తాడేమో అంటారు. నేను కండువా వేయను, ఎవరికి అవసరం లేదు. ఐ వాంట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ. అంటే భవిష్యత్తులో పేరం నాగిరెడ్డి విఆర్ రామరెడ్డి ఒకవేళ టీడీపీకి రావాల్సి ఒకటి చెప్పేది వాళ్ళంతా ఓటర్లు అయిపోయినారు అంతే. 2,228,228 వాళ్ళు ఒక ఓటర్ అంతేగాని వాళ్ళకేం నాయకత్వం లేదు, పోయింది. నాయకత్వం ఉన్నా లేకపోయినా ఓటర్గానైనా వాడు ఓటర్గా వస్తానంటే నేనే వద్దన్నా, అంతేగాని నేను నాయకుడు అంటే ఎవరు ఒప్పుకోరు వాళ్ళని. నేను ఒప్పుకుంటా, ప్రజలు ఒప్పుకునే పరిస్థితులు లేరు. వాళ్ళంతా ఓటర్లు అండి. ఈ కాలం ఒకటి చెప్తాను, 75 పైసలు నువ్వు పని చేస్తాంటే నువ్వు నాయకుడివి. ఇక్కడ అది సమస్య. ఒకవేళ చంద్రబాబు నాయుడు సమక్షంలో వాళ్ళు పార్టీలో చేరదలిస్తే చేరుకోనిలే అంటే వాళ్ళని కలుపుకొని పని చేయడానికి మీరు సిద్ధంగా కలుపుకొని వాళ్ళు నా దగ్గర నుంచి కలుపుకొని పని చేయాలి. నేను వాళ్ళ ఇంటికాడికి ఎందుకు పోతా? నేను ఎందుకు పోతా వాళ్ళ ఇంటికాడికి? అంటే వాళ్ళు వచ్చినా వాళ్ళని కలుపుకొని పని చేయడానికి మా ఇంటికాడికి వస్తే బాగా కలుపుకొని. ఇప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం వచ్చినారు, ఏం బాగాలేరా? అడుగు. బాగున్నారు పిల్లలు, అన్ని విధాలు చూసుకుంటున్నా. అడుగు. లేదని చెప్పి ప్రమాణం చేసి చెప్పమని చూసుకోవడం లేదేమో. అంతేగాని ఎవడో వచ్చి బాసే చేస్తాడు నేను ఒప్పుకోను. నో బాస్, ఎవ్రీబడి ఈక్వల్ హియర్. అంతా కార్యకర్తలమే. అంతేగాని కాళ్ళు ఒప్పుకుంటా మా ఇంటికాడ కూర్చుంటాం రాటి ఎవడు రాడు. ఆ కాలం పోయింది. అందరిని ఓటర్లను పట్టుకొని నాయకులు అంటే ఎట్లా మీరు? అంటే భవిష్యత్తులో తాడిపత్రిని ఇంకా ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? నంబర్ 1 కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా, దట్ ఇస్ మై ఎయిమ్. ఇట్ విల్ బి ఎ ట్రూ. నేను వేరే కొనుక్కోను. నాకు డబ్బుల మీద గిబ్బుల మీద వ్యామోహం లేదు. చాలు, ఉండేది చాలు. ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఐ ఎంజాయ్డ్ మై లైఫ్. మై అదర్ లైఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ. ఒకవైపు రాజకీయం, మరోవైపు వ్యాపారంలో ఎప్పుడు బిజీ. నేను వ్యాపారం కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా తిరిగ్గా అసలు సంవత్సరానికి 6 సార్లు ఫారెన్ పోతాం పిల్లలందరినీ తెలుసుకొని. నిన్న కూడా కేరళకు పోయి వచ్చాను, నా మనవాళ్ళు మనవరాళ్ళందరినీ తెలుసుకొని. ఇంకోటి కుటుంబము ప్రతి ఒక్కరు 19 మంది మేము ఇప్పుడు. అంటే నేను మా అన్న అల్లుళ్ళు అందరు కలిసి 19 మంది ఉన్నాం. కరెక్ట్. ఒక్కసారి సంవత్సరానికి 19 మంది ఒక 15-18 రోజులు ఖచ్చితంగా పోవాల్సిందే, బయటికి పోతాం. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 6 times వీ గో అబ్రాడ్. బాగుంటాం, అవన్నీ చాలా స్పెండ్ చేస్తాం. వేరే ఏమి యావిగేషన్ లేదు కాబట్టి ఏమి. సో వీఆర్ వెరీ గుడ్ విత్ బాగా కలిసి ఉంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ నాట్ లైక్ వీఆర్ లైక్ ఫ్రెండ్స్. అన్నీ మాట్లాడుకుంటాం అందరం కూర్చొని. ఒకరు భయపడేది ఏం లేదు, ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా ఏంటి అని కూడా లేదు. చాలా బాగుంటాం. అంటే మీకు రాజీ పడే ధోరణి లేదంటారు ఎంతవరకు? అసలు ఏ విషయంలోనైనా కూడా బాగా పడుతుంది. నేను ఒక చిన్నోని కూడా అపాలజైజ్. నేను కొద్దిగా లా ఒబీడియంట్ అండి. ఆ లా ఒబీడియంట్ ఏమైపోతుందంటే చూసేవాడికి అన్నిదాలు నేను ఇట్ట మాట్లాడితే ఇట్ట చేస్తాడని. లా ఒబీడియంట్ ఉంటే డెఫినెట్గా యూల్ బి అగ్రి. ఏ విషయమైనా కూడా బహిరంగంగా అసలు నిర్మమాటంగా మాట్లాడతారు. అయితే ఇరుకున పడే సమస్య వచ్చిన మాత్రం ఎలా అనలేదు, ఇలా అన్నాను, వాళ్ళే రాశారు అన్నట్లా. నేను అట్లా ఏం లేదు. నేను ఎప్పుడు చెప్పలేదు. నేను దాంట్లో కూడా నన్ను అపాలజీ చెప్పండి, నేను చెప్పలే. రాజశేఖర రెడ్డి కుద్దు పిలిచాడు నన్ను. అరే మేము దాంట్లో చూసా ఒకసారి ఈనాడు పేపర్లో జీసస్ సిగరెట్ తాగుతాను ఎట్లా వచ్చింది, మీ అక్క అపాలజీ చెప్పింది, నీ కూతురు చెప్పింది, కొడుకు చెప్పాడు, అందరూ చెప్పాడు, మీరు రాశారు కాబట్టి చెప్పినారు. నేను అనలేదు కాబట్టి నేను చెప్పనన్నా. అప్పుడు రోషయ్య గారు పట్టుకొచ్చి నువ్వు ఒకవేళ అనింటే, మీరు అలా అనుకుంటే ఆయన చెప్తే నేను ఆ మాట చెప్పిన, అంతేకాని నేనైతే రాజీపడలేదు, నేనైతే చేయను అన్నారు. అయితే గగ్గోళం అయిపోతుంది, బీసీ అంతా ఇదవుతుంది, అది నాకేమి, నేనేం సంబంధం దాంట్లో? నాకేం సంబంధం లేదు. అన్నందాన్ని అన్నే అంట, తొందర ఏం లేదు. ఏం గల్లుకైతే ఇరు కదా అన్న మాట అంటే గల్లుకి. నేను ఎప్పుడు ఐ హ్యావ్ నాట్ టేకెన్ మై వర్డ్ బ్యాక్. ఐ డోంట్ టేక్ ఆల్సో వాట్ ఎవర్ ఐ సే ఐ స్టిక్ ఆన్ టు దట్. త్వరలో తాడిపత్రికి ఢిల్లీ బృందం ఒకటి వస్తుందని చెప్తున్నారు. అది ఏ కారణం చేత వస్తున్నారు? ఏం లేదండి, ఇప్పుడు ఈరోజు రేపు వెళ్తున్నాడు మా కమిషనర్. వీఆర్ నంబర్ 1 ఇన్ ఇండియా. స్వచ్ఛ భారత్లో కానీ అమృత్లో కానీ మేము సెలెక్ట్ అయినాం. అసలుకి ఆంధ్రప్రదేశ్ నుంచి మనది ఒక్కటే పోతుంది, తెలంగాణ నుంచి కూడా లేదు, తమిళనాడు నుంచి లేవు, మనది ఒకటి ఇప్పుడు సెలెక్ట్ అయింది తాడిపత్రి. మన కమిషనర్ అక్కడి నుంచి కమిషనర్ ఫోన్ చేశాడు, ఈజ్ ఐజ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి, ఐ వాంట్ టు సీ యువర్ టౌన్, కెన్ ఐ కమ్ అలాంగ్ విత్ మై మేయర్ అండ్ కౌన్సిలర్స్ అంటే ఎస్ ప్లీజ్ డూ కమ్ అన్న.
యూ కెన్ గివ్ మీ నైస్ ఫెసిలిటీస్ అన్నాడు. ఐ విల్ గివ్ 5-star హోటల్ ఫెసిలిటీ, డోంట్ వరీ కమ్ అన్న. ఐ థింక్ 23rd 24th వస్తారు. ఎందుకంటే 22nd వరకు మా కమిషనర్ ఢిల్లీలో ఉంటాడు, అమృత్లో మళ్ళీ పిలిచారు, పోయాడు. కాబట్టి డెఫినెట్గా దే ఆర్ కమింగ్ ఇయర్. వాళ్ళే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో రోజు అడుగుతారు మేయర్లు, చైర్మన్లు, అందరూ కమిషనర్లు, సార్ మీ ఊరికి వస్తామని. ఐ వెల్కమ్ దెమ్. అంటే చంద్రబాబు విషయంలో కానీ ఇతరత విషయంలో కానీ మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా రాజు? ఒకటంటే మనం ఎస్పెషల్లీ ఈ కాలంలో నేను చెప్తాను, ఎవడు కూడా పరక పట్టుకునేదానికైతే రెడీ లేరు. నేను ఒకటే చెప్పేది అందరికీ, మీ పిల్లలకి ఎస్పెషల్లీ జాగ్రత్త పడండి. ఇప్పటి నుంచే స్కూల్ నుంచి వస్తానే ఏం చేస్తారు, ఒక బూట్ అట్లా ఒక బూట్ ఇట్లా వేసి ఒక బ్యాగ్ ఆడేస్తే తల్లిలో లేకపోతే తండ్రి పోయి దాన్ని పెట్టి లేదు, తప్పు. నేర్పేయండి వాళ్ళకి. డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బతికేది ఈజీ. ఈవెన్ ఏ లేబర్ ఈజ్ గెటింగ్ మోర్ దెన్ 10,000 to 15,000 rupees ఈజీలీ.